సమాధానాలు. టెన్నిస్ గేమ్ యొక్క ప్రశ్నలు మరియు వాటి యొక్క సమాధానాలు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? అంటే టెన్నిస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లండన్. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఏ ఇయర్లో స్థాపించబడింది? ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఏ ఇయర్లో స్థాపించబడింది అంటే 1920లో. మొదటి ప్రశ్న, అంతర్జాతీయ టెన్నిస్ ప్రధాన కార్యాలయం అంటే లండను. అసోసియేషన్ ఎప్పుడంటే 1920లో స్థాపించబడింది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచంలోని పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిలో ప్రపంచంలోనే పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఏది అంటే వింబుల్డన్ ఓపెన్. వింబుల్డన్ ఓపెన్. నెక్స్ట్, టెన్నిస్లో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు? టెన్నిస్లో అర్జున అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే రామనాథన్ కృష్ణన్. ఎవరు? రామనాథన్ కృష్ణన్. టెన్నిస్ను మొదటిసారిగా ఒలింపిక్స్లో ఎప్పుడు చేర్చారు? అంటే టెన్నిస్ను మొదటిసారిగా ఒలింపిక్స్లో ఏ ఇయర్లో ఎప్పుడు చేర్చారంటే 1896 సంవత్సరంలో టెన్నిస్ని మొదటిసారిగా ఒలింపిక్స్లో చేర్చారు. డేవిస్ కప్ ఏ ఆటకు సంబంధించింది, ఎవరికి సంబంధించింది అని క్వశ్చన్ వస్తుంది. అందులో మనకు వేరు ఇవ్వడం జరుగుతుంది. అందులో డేవిస్ కప్ అనేది పురుషుల టెన్నిస్కు సంబంధించిందని ఆప్షన్ ఎంచుకోవాలి. డేవిస్ కప్ ఏ ఆటకు సంబంధించిందంటే టెన్నిస్ పురుషులకు సంబంధించినది. నెక్స్ట్, రోలాండ్ గారోస్ కప్ అని కూడా అంటారు. ఈ కప్పునే ఏమంటారంటే రోలాండ్ గారోస్ కప్ అని కూడా అంటారు. దాన్ని ఏది ఆన్సర్ అంటే ఫ్రెంచ్ ఓపెన్నే రోలాండ్ గారోస్ కప్ అని కూడా అంటారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇక్కడ జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎక్కడ జరుగుతుందంటే మొదటగా మెల్బోర్న్లో జరుగుతుంది. ఈ మెల్బోర్న్ అనేది కూడా ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎక్కడ జరుగుతుందంటే మెల్బోర్న్లోనే జరుగుతుంది. నెక్స్ట్, టెన్నిస్లో సింగిల్స్ కోర్ట్ యొక్క కొలతలు ఎంత? టెన్నిస్లో సింగిల్ కోర్ట్స్ యొక్క కొలతలు ఎంత అంటే పొడవు 78, వెడల్పు 27 అడుగులు ఉంటుంది. అందుకే 78x27 అడుగులు. టెన్నిస్లో నెట్ నుండి సర్వీస్ లైన్ యొక్క దూరం ఎంత? టెన్నిస్లో నెట్ నుండి సర్వీస్ లైన్ యొక్క దూరం ఎంత అంటే 6.40 మీటర్స్. 6.40 మీటర్స్. టెన్నిస్లో నెట్ నుండి సర్వీస్ లైన్ దూరం ఎంత అంటే 6.40 మీటర్స్. టెన్నిస్లో నెట్ యొక్క హైట్ ఎంత ఉండాలి అంటే టెన్నిస్లో నెట్ యొక్క హైట్ 3 అడుగులు ఉండాలి. టెన్నిస్లో నెట్ యొక్క హైట్ ఎంత ఉండాలంటే 3 అడుగులు. యుఎస్ ఓపెన్ కోర్టులో ఉపరితలం అంటే యుఎస్ ఓపెన్లో ఏ కోర్టు వాడతారు అని ఇక్కడ క్వశ్చన్. యుఎస్ ఓపెన్లో ఏ కోర్ట్ అంటే హార్డ్ కోర్ట్. ఏ కోర్ట్ అంటే హార్డ్ కోర్ట్. టెన్నిస్ బాల్ యొక్క వెయిట్ ఎంత అని ఇక్కడ ప్రశ్న. మనం టెన్నిస్లో ఆడతాం కదా, టెన్నిస్ గేమ్లో టెన్నిస్లో ఉపయోగించే బాల్ యొక్క వెయిట్ ఎంత అంటే 56.0 to 59.4 గ్రామ్స్ వెయిట్ అనేది ఉంటుంది. 56.0 to 59.4 గ్రామ్స్ అనేది ఉంటుంది. టెన్నిస్ రాకెట్ గరిష్ట ఎత్తు ఎంత అంటే టెన్నిస్ యొక్క రాకెట్ ఉంటుంది, ఆ రాకెట్ యొక్క మ్యాక్సిమం హైట్ ఎంత అంటే 29 అంగుళాలు, 29 అంగుళాలని అర్థం. డ్యూస్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? డ్యూస్ ఉంటుంది. డ్యూస్ అనేది ఏ ఆటకు సంబంధించిన పదం అంటే టెన్నిస్ ఆటకు సంబంధించినది డ్యూస్ అనే పదం. బిల్లీ జీన్ కింగ్ కప్ ఎక్కడ ప్రారంభమైంది? బిల్లీ జీన్ కింగ్ కప్ ఎక్కడ ప్రారంభమైందంటే ఏ ఇయర్లో ప్రారంభమైంది అంటే బిల్లీ జీన్ కింగ్ కప్ 1963 సంవత్సరంలో ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇక్కడ ఎస్ అగనెస్ట్ యాడ్ అనే పుస్తకము ఈ క్రింది వారిలో ఎవరి ఆత్మకథ? ఎస్ అగనెస్ట్ యాడ్ అనే పుస్తకము ఈ క్రింది వారిలో ఎవరి ఆత్మకథ అంటే సానియా మిర్జా. బీస్ట్ ఆఫ్ బర్డెన్ అని ఎవరిని పిలుస్తారు? బీస్ట్ ఆఫ్ బర్డెన్ అని ఎవరిని పిలుస్తారు? రీసెంట్గా రిటైర్మెంట్ అయింది. బీస్ట్ ఆఫ్ బర్డెన్ అని ఎవరిని పిలుస్తారంటే సెరెనా విలియమ్స్. టెన్నిస్ ఎల్బో అభివృద్ధి చెందినప్పుడు ఏమి చేస్తారు అంటే
సామాన్యంగా టెన్నిస్ ఎల్బో ఏ స్పోర్ట్స్లో వస్తుంది సాధారణ ఇంజురీ అంటే అక్కడ మనకు ఇస్తాడు. బ్యాడ్మింటన్, నెక్స్ట్ టెన్నిస్, రెండిట్లో ఇది సామాన్యంగా వస్తుంది. టెన్నిస్ ఎల్బో ఎక్కడ వస్తుంది అనేది కూడా ఇస్తాడు ఆప్షన్. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆట ఆడడం మానేయాలి అని అక్కడ ఆప్షన్ని బట్టి ఎంచుకోవాలి. టెన్నిస్ గేమ్ని కనుగొన్నది ఎవరు? టెన్నిస్ గేమ్ని కనుగొన్నది ఎవరంటే సర్ వాల్టర్ వింగ్ఫీల్డ్. ఎవరు? సర్ వాల్టర్ వింగ్ఫీల్డ్. వాలీబాల్ ఎవరు? నెక్స్ట్ అలాగే బాస్కెట్బాల్ ఎవరు? వీటి గేమ్స్ కూడా చూసుకోవాలి. టెన్నిస్ గేమ్ను కనుగొన్నది ఎవరంటే సర్ వాల్టర్ వింగ్ఫీల్డ్. టెన్నిస్లో సర్వీస్ కోర్ట్ లోపం కనబడితే ఆ లోపం ఎలా సరిచేయబడుతుంది, మరియు అప్పుడు ఏ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అని అంటారు. ఇవన్నీ గూగుల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ట్రాన్స్లేషన్ చేసి ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది కాబట్టి సేమ్ యాస్టీస్గా కూడా క్వశ్చన్ పేపర్లో కూడా ఇదే విధంగా వస్తుంది. ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేటే వాడతారు కాబట్టి మీకు కూడా పదాలు ఇదే విధంగా అలవాటు కావాలి కాబట్టి అందుకే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మాకు ఏదో రాక కాదు, ఏదో ఈ విధంగా చేయాలని కాదు. కాబట్టి ఇదైతే ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. టెన్నిస్లో సర్వీస్ కోర్ట్ లోపం కనబడితే ఆ లోపం సరిచేయబడుతుంది అంటే పాయింట్ మళ్ళీ ప్లే చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా టెన్నిస్ కోర్ట్లో లోపం కనబడితే ఆ పాయింట్ అనేది మళ్ళీ ప్లే చేయబడుతుంది. బ్యాడ్మింటన్లో కూడా ఏ విధంగా చేస్తారనేది కూడా అన్నిట్లో కంపేర్ చేసుకొని చూడండి. గోల్డెన్ స్లామ్ అంటే ఏమిటి? గోల్డెన్ స్లామ్ అంటే ఏమిటంటే గ్రాండ్ స్లామ్ ప్లస్ అలాగే ఒలింపిక్ గోల్డ్. గ్రాండ్ స్లామ్ ప్లస్ ఒలింపిక్ గోల్డ్. టై బ్రేక్ గేమ్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? టై బ్రేక్ అనే పదము ఏ గేమ్కు సంబంధించింది? టెన్నిస్. ఇక్కడ యూజ్ ప్రయోజనం అనే పదం ఇదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రయోజనం అనే పదం ఏ ఆటకు సంబంధించబడినది? టెన్నిస్. ప్రయోజనం అనే పదం ఏ ఆటకు సంబంధించబడిందంటే టెన్నిస్. మొదటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ ఏ ఇయర్లో జరిగింది? మొదటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ ఏ ఇయర్లో జరిగింది అంటే 1877 సంవత్సరంలో జరిగింది. మొదటి వింబుల్డన్ ఏ ఇయర్లో జరిగిందంటే 1877లో జరిగింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. ఇక్కడ ఈ విధంగా కూడా ఇస్తారు క్వశ్చన్స్. 1 2 3 4 5 6 అని ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఇచ్చి కింద మనకు ఇక్కడ థర్డ్ ఫోర్త్ మరియు సిక్స్త్ మాత్రమే సరైనవి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో మనము ఈ గేమ్ గురించి మనకు పర్టికులర్గా తెలిస్తే వాటి గురించి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనము పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ అయితే థర్డ్ వన్. అందులో ఫస్ట్, సెకండ్ మరియు సిక్స్త్ మాత్రమే కరెక్ట్ అయినవి. అందులో మనం చూసుకుంటే ఇది 1881లో స్థాపించబడింది. ఏది? యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్. అలాగే సెకండ్ వన్ కూడా కరెక్టే. గ్రాస్ కోర్టులో యుఎస్ ఓపెన్ ఛాంపియన్షిప్ ఆల్రెడీ చెప్పాం. గ్రాస్ కోర్టులో 1881 నుంచి 1974 మధ్యలో ఆడారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు సిక్స్త్ కూడా కరెక్టే. ఆ సిక్స్త్ ఏంటంటే 1878 నుండి ఇప్పటి వరకు కూడా హార్డ్ కోర్టులోనే ఆడారని కూడా ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టెన్నిస్, బ్యాడ్మింటన్లో ఫ్రాక్చర్ యొక్క అత్యంత సాధారణం అంటే టెన్నిస్ గేమ్ ఆడడం వల్ల బ్యాడ్మింటన్ గేమ్ ఆడడం వల్ల సామాన్యంగా ఎటువంటి ఇంజురీస్ అయితే కావడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ యొక్క తాత్పర్యము. అదేంటంటే మణికట్టు ఇంజురీస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వారిలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే మహేష్ భూపతి. ఎవరు? మహేష్ భూపతి. ఈ క్రింది వారిలో వింబుల్డన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఈ క్రింది వారిలో వింబుల్డన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్షిప్లను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే రమేష్ కృష్ణన్. ఎవరు? రమేష్ కృష్ణన్. ఏస్ అనే పదం ఏ ఆటకు సంబంధించి? ఏస్ అనే పదం ఏ ఆటకు సంబంధించబడింది? ఏస్ అనే పదం ఏ ఆటకు సంబంధించబడింది? మనకు ఎగ్జామ్లో ఏసీఈ అనే పదం ఏ ఆటకు సంబంధించబడిందన్న ఇవ్వచ్చు, లేదంటే ఏస్ అనే పదం కూడా ఈ విధంగా తెలుగులో ఏ ఆటకు సంబంధించబడిందని కూడా ఇవ్వచ్చు. చాలాసార్లు ఇచ్చారు. టెన్నిస్, డ్యూస్ అనే పదము, ఏస్ అనే పదం ఏ ఆటకు సంబంధించబడిందని ఇచ్చారు. చాలామంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, లేటెస్ట్ బిట్స్ చూసి రూల్స్ బుక్లో చూసి చేసిన బిట్స్
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీటిని చూసుకుంటే చాలు, ఖచ్చితంగా మనకు గేమ్స్లో నుండి వచ్చే బిట్స్ అయితే మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. కాబట్టి అవార్డ్స్, ట్రోఫీస్, ఇయర్స్, వాటికి ముఖ్యమైన ప్రతి బిట్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. చూస్తే ఖచ్చితంగా బిట్స్ అయితే మ్యాక్సిమం అయితే స్కోర్ చేస్తారు గేమ్స్ నుండి వచ్చే బిట్స్. నెక్స్ట్, రాజ్కుమారి అమృత్ కౌర్ ఏ గేమ్లో అత్యుత్తమ క్రీడాకారిణి అంటే రాజ్కుమారి అత్యుత్తమ ఆరోగ్య మంత్రి ఉంటుందిగా ఫస్ట్ ఆమె ఏ గేమ్కు ప్రసిద్ధిరాలు అంటే టెన్నిస్ గేమ్కు చెందిన ఆమె రాజ్కుమారి అమృత్ కౌర్ కోచింగ్ సెంటర్ అనేది కూడా ఉంది 1953. ఆ కోచింగ్ స్కీమ్ అనేది ఆమె దేంట్లో ప్రసిద్ధురాలు ఫేమస్ అంటే టెన్నిస్. డబుల్ ఫాల్ట్ అనే పదం ఏ గేమ్లో ఉపయోగించబడుతుంది? డబుల్ ఫాల్ట్ అనే పదము ఏ గేమ్లో ఉపయోగించబడుతుంది అంటే టెన్నిస్లో. ఏస్ కానీ డ్యూస్ కానీ డబుల్ ఫాల్ట్ అనే పదాలు టెన్నిస్ గేమ్లో ఉపయోగించడం జరుగుతుంది. బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ వంటి క్రీడలు నిర్వహించడానికి ఏ రకమైన టోర్నమెంట్ అనేది సరైనది? బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ వంటి క్రీడలు నిర్వహించడానికి ఏ రకమైన టోర్నమెంట్ సరైందంటే ఇక్కడ తెలుగులో ఈ విధంగా ఇస్తే సవాల్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా చూసుకో. ఛాలెంజ్ టోర్నమెంట్ అనేది సరైనది. ఛాలెంజ్, దాన్నే సవాల్ అంటారు. క్రింది ఏ పరీక్షల ద్వారా టెన్నిస్ నైపుణ్యాన్ని కొలుస్తారు? అంటే టెన్నిస్ గేమ్ యొక్క స్కిల్స్ తెలుసుకోవడానికి ఏ టెస్ట్ చేస్తారంటే డయర్స్ టెస్ట్ అనేది చేస్తారు. డయర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ టెన్నిస్ను ఉత్తమంగా లేదా డాష్ సెట్లలో ఆడవచ్చు. అంటే టెన్నిస్ని ఉత్తమంగా అంటే బెస్ట్గా ఏ సెట్లలో ఆడవచ్చు అంటే ఏ సెట్లో ఆడితే టెన్నిస్ బెస్ట్ ప్లేయింగ్ అంటే 3 లేదా 5 సెట్లలో టెన్నిస్ గేమ్ని బెస్ట్ గేమ్గా ఆడవచ్చు అని ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్, డేవిస్ కప్ వ్యవస్థాపకుడు ఎవరు? అంటే డేవిస్ కప్ ఉంటుందిగా, డేవిస్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించినది కూడా చూసుకోవాలి. డేవిస్ కప్ ఏ ఆటకు సంబంధించిందంటే టెన్నిస్కి సంబంధించింది. ఈ డేవిస్ కప్ ఏ ఇయర్లో అనేది కూడా చూసుకోవాలి. దీని యొక్క వ్యవస్థాపకుడు అంటే డ్వైట్ ఎఫ్ డేవిస్. అందరు పక్కన డేవిస్ ఉంటే డేవిస్ అనుకుంటారు కానీ తప్పు, దాని ముందర ఉన్నది కూడా చూసుకోవాలి. డ్వైట్ ఎఫ్ డేవిస్. ఇలాంటి బిట్స్ అయితే మ్యాక్సిమం ఒక 50 బిట్స్ మొత్తం ఈ టెన్నిస్ గేమ్కి సంబంధించినవి. ఆ గేమ్కి సంబంధించిన లేటెస్ట్ బిట్స్, ఇయర్లు, కప్పులు, పదాలు, అన్ని ఆర్గనైజేషన్స్, వాటి యొక్క ఫెడరేషన్స్ కూడా అన్ని కవర్ అయ్యేలా ప్రతి మ్యాక్సిమం బిట్స్, రిపీటెడ్ బిట్స్ అయితే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది లేటెస్ట్ బిట్స్. ఒక్కసారి ఈ వీడియో చూసి 2-3 సార్లు వీడియో చూసుకొని వీలైతే క్వశ్చన్ రాసుకుంటే ఖచ్చితంగా బిట్స్ అయితే ఎటు పోవు మ్యాక్సిమం చెప్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ ప్రతి మీకు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్పై వీడియో చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తారు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ కేవలం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.